వారం రోజుల్లో ఉద్యోగాన్ని తెచ్చిపెట్టే మాట ఇది. ఒక్కసారి ఆలకించండి. ఇలా తప్పక చేయండి. ఇలా చేస్తే మీ జీవితంలో మీకు ఏదైతే లోటు ఉందో ఆ లోటు వెంటనే తొలగిపోతుంది. చాలా సార్లు మనం చెప్పుకుంటూనే ఉంటాము ఈ మంత్రం గురించి. అలాగే చాలా మందికి ఉద్యోగాన్ని తెచ్చిపెట్టింది. మీకు చెబితే నమ్మరండి. వితిన్ 1 వీక్ లోనే మీకు ఫలితాలు అనేవి ఖచ్చితంగా వస్తాయి. మీరే అంటారు ఫలితం వచ్చింది బాగుంది అని చెప్పి. ఉద్యోగం లేక సమాజంలో పరువు పోయి కుటుంబంలో కూడాను అందరూ చిన్న చూపు చూస్తూ ఉండవచ్చును. ఉద్యోగం లేకపోతే ఎంత కష్టమో కదండి. ఆర్థిక పరంగా కష్టాలు కూడాను అమితంగా ఉంటాయి. అలాంటి వారు ఖచ్చితంగా నమ్మకంతో ఈ విధంగా చేయండి. ఎట్టి పరిస్థితుల్లో కూడాను ఈ విధంగా ఎవ్వరికీ చేసినట్లు చెప్పవద్దు. కానీ మీది ధర్మబద్ధమైన కోరిక అయి ఉండాలి. ఎటువంటి పరిస్థితుల్లో అయినా కూడాను ఆంజనేయ స్వామిని మనసులో తలుచుకుంటూ ఈ విధంగా చేయండి. ఖచ్చితంగా ఆంజనేయ స్వామి మీ యొక్క కష్టాన్ని గ్రహించి మీకు ఒక చక్కటి అవకాశాన్ని అయితే ఖచ్చితంగా ఇస్తాడు. కానీ అవకాశం మాత్రమే దేవుడు ఇస్తాడు. అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం మన చేతుల్లోనే ఉంటుంది. ఈ విషయాన్ని గమనించండి. 100% కష్టపడండి. ఆంజనేయ స్వామి ఫోటో ఎదురుగా ఉండగా ఆవు నేతితో దీపారాధన చేయండి. అలా చేసిన తరువాత ఈ మంత్రాన్ని 33 సార్లు విడవకుండా జపిస్తూనే ఉండండి. ప్రతిరోజు అంటే ఆ రోజు అంతా కూడాను జపించడానికి ప్రయత్నం చేస్తూనే ఉండండి. ఖచ్చితంగా పోయిన ఉద్యోగం తిరిగొస్తుంది. మీ ఉద్యోగంలో స్థిరత్వం ఏర్పడుతుంది. ఉద్యోగం వచ్చి మీ కుటుంబాన్ని నిలబెడుతుంది. మిమ్మల్ని కడుపులో పెట్టి చూసుకుంటాడు ఆంజనేయ స్వామి. అందుకని మంత్రాలకు చింతకాయలు రాలుతాయా అని అనుమానం ఉన్నవాళ్లు మాత్రం తప్పక చేయొద్దు. మీకు ఇంకా ఇతరత్ర ఎటువంటి సందేహాలు ఉన్నా మీ సమస్యల పరిష్కారానికై మా గురువు గారిని తప్పక సంప్రదించండి. అంతా మంచే జరుగుతుంది.